జరుగుతుంది. ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. రండి సీన్ అనే చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది, ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నాడు. అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది, ప్రజల గొంతుక, ప్రతిపక్షం అంటే ఏంది, అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం, బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున. మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడతా ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసాం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తాను. కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం, దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.